సిటిజన్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లాలో 4 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూరు గాంధీ చౌక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యావంతులకు, యువకులకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో పాత తాండూరు కొత్త తాండూరు కాబోతుందని, 2 ఏళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏదో ఒక సంక్షేమ పథకం అందించబడడం జరిగిందని, గతంలో కరెంటు ఛార్జీలు పెరిగితే రోడ్లపై ధర్నాలు చేస్తే మన ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో దాదాపు 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్స్ విడుదలవుతాయన్నారు. నూతన రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను మాటలు చెప్పను, శిలా ఫలకాలు వేయనని పనిచేసి చూపిస్తామన్నారు. తాండూరు రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు జరిగిందని, సాంప్రదాయ రాజకీయాలకు చెక్ పెడుతూ కొత్త వారికి అవకాశం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులకు మీ ఇంటి బిడ్డగా భావించి ఓటేయండి. తాండూరు మున్సిపల్ కు 2 ఏళ్ల పాలనలో దాదాపు 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చిలకవాగు, గొల్ల చెరువు, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, ఎమ్మెల్యే గారు తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి సులువుగా హక్కుతో పోయి, మేము తాండూరు మున్సిపల్ చైర్మన్ ని, కౌన్సిలర్ అందరినీ గెలిపించినాం, మాకు నిధులు ఇవ్వాలని వారికి హక్కుంటది. ముఖ్యమంత్రి గారు కూడా మరి మీ పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, నిధులు కేటాయింపు చేయాలనే ఒక సంకల్పంతో ఉన్న వ్యక్తిగా, మీలో ఒకరిగా ఉన్న వ్యక్తిగా ఉన్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా శాంక్షన్ చేపించి ఆ నిధులను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇవన్నీ ఒకటి, ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి మా మనోహర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, తద్వారా వారికి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుందని దూర ఆలోచన చేసి ఈ రోజు ఒక విద్యా వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మనోహర్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగ సంకల్పన విషయంలో 70,000 పై చెలుకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 2 సంవత్సరాల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేసి మీ ప్రాంతానికి కూడా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి మళ్ళీ కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నాను. దయచేసి మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నన్ను ఆశీర్వదించి నా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ముఖ్యమంత్రి గారిని, మన పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనకి ఇన్ఛార్జి మంత్రి మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారి సహకారంతో ఈ రోజు తాండూరు నియోజకవర్గానికి దాదాపు 600-700 కోట్లు ఈ రోజు తాండూరు వికారాబాద్ మీరే చెప్తా ఉంటుంది. ఏ ఇంటికి నా ఎలక్షన్లో పోయినా మా పిల్లలకు పిల్లలు ఇస్తలేరు, తాండూరు వికారాబాద్ రోడ్ చేస్తలేరు అని చెప్పింది. నేను ఒకటే చెప్పిన మా మినిస్టర్ గారికి, సార్ మేము ఇళ్ళకి పోయినప్పుడు ఏ ఇంటికి పోయినా మాకు ఈ క్వశ్చన్ ఎదురైతా ఉన్నది, దయచేసి దీన్ని నీకు నిధులు ఇవ్వండి, దీన్ని శాంక్షన్ చేయిందంటే తక్షణమే శాంక్షన్ చేయించి పనులు కూడా మన మంత్రివర్గ సహకారంతో ఈ రోజు తాండూరు వికారాబాద్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజు పని నడుస్తా ఉన్నది. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి మాట. నిబద్ధత కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే కాదు, ఈ రోజు బైపాస్ రోడ్ ఉన్నది. ఆ రోజు మన ప్రసాదరావు గారు మంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేయించారు 12 సంవత్సరాల కింద. శాంక్షన్ చేయించి అప్పుడు నడుస్తున్నటువంటి రోడ్ని రైతులకు ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇవ్వలేరు సోయినటువంటి నాయకులు. ఈ లీడర్లకు ల్యాండ్ అక్విజిషన్ పైసలు తీసుకురాని ఇక్కడ చేత కాలేదు, ఇప్పియనికి చేత కాలేదు రైతులకు. ఈ రోజు మళ్ళా మాకు ఓటేస్తే ఏమో చేస్తామని చెప్పి ఏమో